హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎగ్ ఆనియన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఎగ్స్ 3, సాల్ట్ సరిపడినంత, ఆయిల్ 1 కప్, తరిగిన ఆనియన్ పీసెస్ 1 కప్, పచ్చిమిర్చి తగినన్ని, పసుపు కొద్దిగా, కారం తగినంత. స్టవ్ వెలిగించుకొని 1 బౌల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకుని 1 కప్ ఆనియన్ పీసెస్ వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్లోనే 3 ఎగ్స్ వేసుకుని బీట్ చేసుకోవాలి. ఎగ్స్ 1 by 1 వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే ఎగ్ ఆనియన్ ఫ్రై అండి. మీరు కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా ఈ ఎగ్ ఫ్రైని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 3 ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఇలా పీసెస్ అయ్యేంత వరకు బీట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా లంచ్ తీసుకుంటారండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఫైనల్గా 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఎగ్ పీసెస్కి బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికి చాలా తక్కువ ఆయిలే తీసుకోవాలండి. ఎగ్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని ఇవి 2 బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ ఆనియన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.